పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం రోడ్డును ఆక్రమించి పొలాలకు వెళ్లకుండా దారిని మూసేశారని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బైరబండ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు పుంగనూరు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్డు మార్గంలో పైపుల ఫ్యాక్టరీ నిర్మించి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవరెడ్డి రైతులు ఉన్నారు. ఇది ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి 2022 డిసెంబర్ 5వ తేదీన హ్యాండ్ ఓవర్ జరిపింది. హ్యాండ్ ఓవర్ చేశారు. నేను చూపించాను కదా ఇందాక మీ అందరికి. గతంలోనే అయిపోయింది. దానికి ఏపీఎస్సీకి అయిపోయింది కంపెనీ. ఫస్ట్ ఏపీఎస్సీకి ఇచ్చారు. ఏపీఎస్సీ నుంచి కంపెనీ వాళ్ళు తీసుకొని అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి మాకు అదే దారి కావాలంటే పక్కన ఆల్టర్నేట్ రోడ్ చూపిస్తుంది కదా. సార్ ఏం చెప్తున్నానంటే మీరు మీ కార్పొరేట్ దాని ఇప్పుడు మీరు చెప్తాను సార్ చేసిన వాళ్ళు ప్రతి దారిని కంపెనీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ రోజే రైతుల నుంచి మీకు వేరే దారి ఇస్తామని చెప్పింటే కూడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు గ్రీవెన్స్ అంతా కూడా ఏది ఉన్నా కానీ రాతపూర్వకంగా మాకు ఇచ్చారంటే మా స్థాయిలో పరిష్కరించాల్సింది మేము చూస్తాము. లేదంటే మా పైరు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఈ రైతులందరూ కూడా సామరస్యంగా పరిష్కరించడానికి యాజ్ ఎంఆర్ఓగా నేను చర్యతీస్తాను. రోడ్డుని ఇచ్చిండే వాళ్ళు కంపెనీ వాళ్ళకి ఇచ్చిండే వాళ్ళు ఆ రోజు రైతులు పిలిపించి మీకు వేరే రోడ్డు ఇస్తామని చెప్పింటే దానికైతే వేరేగా ఉంది సార్. ఇన్నేళ్ళుగా ఆయన దాబడి చేయడు ఆయన ఉన్న రోడ్డు పక్కన ఓకే ఆయన ఉన్నాడు 10 మంది చెప్పండి.